కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ఇవాళ కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ ఉంది. ఇక సీఎం సభ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షానికి సభా ప్రాంగణంలో టెంట్లన్నీ కూలిపోయాయి. ఈదురుగాలులకు కుర్చీలన్నీ ఎగిరిపోయాయి. సభా ప్రాంగణమంతా చెల్లాచెదురుగా మారిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి సభ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నల్లని మబ్బుల కారణంగా పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఇవాళ కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ జరగాల్సి ఉంది. సీఎం సభ కోసమైతే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షానికి సభా ప్రాంగణంలో టెంట్లన్నీ కూలిపోయాయి. సభా ప్రాంగణమంతా కూడా చెల్లాచెదురుగా మారిపోయింది. దీంతో రేవంత్ రెడ్డి సభ నిర్వహణపై ప్రస్తుతం అనుమానం వ్యక్తమవుతోంది. కరీంనగర్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. నల్లని మబ్బుల కారణంగా పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు మెరుపులతో వర్షం పడుతోంది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. ఇక పెద్దపల్లిలో భారీ వర్షం పడింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యమంతా కూడా తడిసి ముద్దైంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఉదయం నుంచి అనేక చోట్ల వర్షం పడుతోంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేములవాడలో పర్యటించాల్సి ఉంది. వర్షం కారణంగా బహిరంగ సభ ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. టెంట్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పటికే సామాగ్రంతా కూడా చెల్లాచెదురైపోయింది. సభా ప్రాంగణంలోకి వర్షపు నీరు వచ్చారు. ఇక గత 15 రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు వర్షం రిలీఫ్ ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వేములవాడతో పాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ఎండవేడితో ఇబ్బందులు పడ్డ జనం మధ్యాహ్నం వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఇంద్రవెల్లి అలాగే ఉట్నూరు, తలమడుగు, గుడిహత్నూరు మండలాల్లో గాలి దుమారంతో చెట్లన్నీ విరిగిపడ్డాయి. ఉమ్మడి జిల్లాలో కొన్ని చోట్ల వడగళ్లు కూడా కురిశాయి. తలమడుగు మండలం నందిగామలో వడగళ్ల వాన పడింది. కుమ్రంభీం జిల్లా దహేగా మండల కేంద్రంలో తాటి చెట్టు మీద పిడుగుపడింది. దాంతో తాటి చెట్టు తగలబడిపోయింది. ఆసిఫాబాద్ లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులు కమ్ముకున్నాయి. పట్టపగలే చిమ్మ చీకటి ఏర్పడింది.